హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నిష్కళంక మహాదేవ్ అనే క్షేత్రంలో ఉన్నాను. ఈ నిష్కళంక మహాదేవ్ ఎక్కడుందంటే గుజరాత్లో భావనగర్ అనే ప్లేస్ ఉంది. భావనగర్ అనే సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది, 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ నిష్కళంక మహాదేవ్ ఏంటి, దీని యొక్క పురాణ స్థలం ఏంటంటే స్థల పురాణం ఏంటి, దీని విశిష్టత ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. చుట్టూతా సముద్రం, మధ్యలో ఈ గుడి. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొత్తం అలలు వచ్చి మొత్తం కప్పేస్తుంది గుడిని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున 6 నుంచి ఆ అలలు విడిచి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం వస్తుందన్నమాట. అది ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మిగతా గుళ్ళల్లాగా మనకి ఒక గోపురము, ఆ గుడి యొక్క స్ట్రక్చర్ ఇలా ఏం ఉండదు. కాకపోతే దీనిలో ఉన్న విశిష్టత ఏంటి అంటే ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితం పాండవులు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించారని చెప్పి మనకు చెప్తారు పెద్దవాళ్ళు. సో దీనికి ఒక కథ ఏంటి అంటే కురుక్షేత్రం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోతారు. అలాగే కొన్ని లక్షల అశ్వాలు, గజాలు, అనేక, అంటే ఒక రకంగా చెప్పాలంటే భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ధర్మరాజుకు ఒక సంకల్పం కలుగుతుందన్నమాట. అంటే ఇంతమంది చనిపోయారు కాబట్టి వాళ్ళకి శాంతి జరగాలి అన్నటువంటి ఆ సంకల్పంతో పాండవులందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ 5గురు కూడా 5 లింగాలను ప్రతిష్ఠించారు. ఇది భీముడు ప్రతిష్ఠించినటువంటి లింగం, ఇది అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి లింగం, ఇది యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగం, ఇది నకులుడు ప్రతిష్ఠించినటువంటి లింగం, ఇదేమో సహదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం. ఇది 5,000 సంవత్సరాల నాటి లింగాలు ప్రతిష్ఠ అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. మీరందరూ కూడా ఈ లింగాల్ని చూసి ధరించి ఆ శివానుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మ్యూజిక్ వీడియోస్తో పాటు మధ్యలో ఇలాంటి మంచి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడల్లా వాటికి సంబంధించిన విశేషాలు కూడా నేను చెప్తూ పెడుతూ ఉంటాను, వీడియోస్ అన్నీ కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.